వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భయపడినట్లే జరిగింది. ఇప్పటికే ఇండియాలో 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే 2 కేసులు బెంగళూరులో, ఒక కేసు కూడా మొత్తం అహ్మదాబాద్ లో కూడా నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఈ 3 కేసులు కూడా చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తుంది. హెచ్ఎంపీవీ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. హెచ్ఎంపీవీ కేసు ఎక్కువగా 11 ఇయర్స్ లోపున్న పిల్లలకే ఎక్కువ దీనికి బాధితులు 11 ఇయర్స్ లోపున్న పిల్లలే దీనికి ఎక్కువ ప్రధానంగా కూడా బలవడానికి కారణాలు ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి ముఖ్య కారణాలుగా కూడా దగ్గు, జ్వరం, ముక్కు కారడం వంటివి కూడా ప్రధాన లక్షణాలుగా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ లక్షణాలు బయటికి కనిపించడానికి దాదాపు 3 నుంచి 6 రోజులు టైం పట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నారు. మాస్కులు ధరించాలి అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మళ్ళీ లాక్డౌన్ రోజులు వస్తాయా అన్న భయాలు కూడా ఎంతో మందిలో మెదులుతున్నాయి. అయితే చైనాలో రోజు రోజుకి కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా ప్రస్తుతం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కూడా ఎంతో మంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కోవిడ్-19 ఫ్లూ, ఇతర శ్వాసతో రుగ్మతులకు పోలి ఉంటుంది హెచ్ఎంపీవీ అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఈ లక్షణాలు ఉంటాయని కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారితో బ్రాంకైటిస్, నిమోనియాకు కూడా దారితీయొచ్చని చెప్తున్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లోగా ఈ లక్షణాలు బయటపడతాయని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో 11 ఇయర్స్ లోపు చిన్నారులకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఎక్కువగా తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి, అలానే వైరస్ బారిన పడిన వారికి సన్నిహితంగా మెలగడం, బాధితులను తాకి ఆ చేతులతో ముక్కు, కాళ్ళు, నోటిని తాకినప్పుడు కూడా ఈ వైరస్ ఎక్కువ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎలా నివారించుకోవాలి అనే కూడా సందేహాలు చాలా మందికి ఉండొచ్చు. అయితే చేతుల్ని తరచూ సబ్బుతో కడగడం, కనీసం 20 సెకండ్ల పాటు కూడా కడుక్కొని అలానే చేతులను శుభ్రం చేసుకుంటూ నోరు, ముక్కు, కాళ్ళు తాకకుండా శానిటైజర్ యూజ్ చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరిస్తూ వైరస్ బారిన పడితే బయట పడొచ్చు అని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు డాక్టర్ తెలియజేస్తారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. అనేది మనకు చైనాలో అనేది పదం వినబడుతుంది. బట్ చైనాలో కాకుండా అన్ని చోట్ల కూడా ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉంటుంది. ఎందుకు నేను ఈ పదం యూజ్ చేస్తున్నానంటే 2001లో ఈ వైరస్ని కనుక్కున్నారు. ఈ వైరస్ చేస్తుంది, ఈ విధంగా వస్తుంది. రెస్పిరేటరీ సిన్సేషనల్ వైరస్ అనేది దీని గ్రూప్లోనే ఒకటే గ్రూప్లో ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా ఏమైనా చేస్తుందా అనే ఉద్దేశంతో దీన్ని కనుక్కున్నారు. 2002లో వచ్చింది. 2001 చెప్పాను, 2002, 2004, 2006లో RT-PCR ద్వారా దీన్ని మళ్ళీ చూడడం జరిగింది. ఆ తర్వాత 2012, 16 పేపర్ ఉంది, జనరల్స్ ఉన్నాయి, 18 ఉంది, 19 కూడా ఉన్నాయి. అంటే 21లో కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ఇయర్స్లో శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఈ కేసెస్, ఎన్ని కేసెస్ వచ్చినాయి, ఎలా ఉంది, ఇది ఏంటి వైరస్ అని చెప్పేసి చాలా డెప్త్గా పిల్లల్లో, పెద్దల్లో, అందరిలో కూడా చేశారు. ముఖ్యంగా మనం 2002-04లో ఏదైతే ఈ స్టడీ ఏదైతే నార్విన్ స్టడీ, వాళ్ళు అక్కడ స్టడీ చేసి 258 శాంపుల్స్ తీసినప్పుడు దాంట్లో ఇది ఆల్మోస్ట్ 71 కేసెస్ వచ్చాయి. చిన్న కంట్రీ, దాంట్లో 71 కేసెస్ వచ్చాయి. ఆఫ్ దట్ 41 ఏదైతే ఉన్నాయో 34 అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్. పిల్లలు అంటే బ్రాంకియోలైటిస్ అంటాము, బ్రాంకైటిస్ అంటాము, మిగతా బ్రాంకోనిమోనియా అనేది డెవలప్ అయినప్పుడు వాళ్ళని అడ్మిషన్ లోపలికి తీసుకుంటారు. బట్ సమ్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్లో మనం ఎర్లీగా వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళరు. బట్ వేరే కంట్రీస్ అయితే ఇమీడియట్గా ఐసీకి తీసుకెళ్ళిపోతారు, చిన్న ఉన్న పెద్ద చూపించేస్తారు. బట్ దీంట్లో 34లో చూసినట్టయితే సగం అంటే 50%, 17 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోమార్బిడిటీస్ ఉన్నాయి. కోమార్బిడిటీస్ అంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్ కానీ, ఇంతకుముందు లంగ్ డిసీజ్ కానీ, కనెక్టివ్ టిష్యూ డిసీజ్ కానీ, మిగతా ఇంకేమైనా కిడ్నీ సమస్యలే కానీ, లేకుంటే బ్రెయిన్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళల్లో సివియారిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఈ స్టడీ ప్రకారము చూసినట్టయితే దాంట్లో 17లో సివియర్గా కొంచెం బ్రాంకోనిమోనియా వచ్చిన వాళ్ళలో 3 మాత్రం వెంటిలేటర్ పైన వెళ్ళారు. అంటే సిప్యాప్ 1, 2 వెంటిలేటర్ పైనకి వెళ్ళారని.
అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు 40 మందిలో మనం చూసింది 3, అంటే 80 మందిలో 6, 100లో 8 మంది అని చెప్పొచ్చు ఓవరాల్గా. సో 8 పీపుల్ అనేది అప్పుడు ఆ టైంలో స్టడీలో చిన్నపిల్లల్లో. సో ఈ కోమార్బిడిటీస్ అనే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది దాంట్లో. ఈవెన్ రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్ ఏదైతే ఉందో దాంతో కూడా సేమ్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ కోల్డ్, కాఫ్, ఇది ఫస్ట్ లరింజైటిస్ అంటాం. పైన భాగంలోకి వెళ్ళినప్పుడు కోల్డ్ అనేది ఫస్ట్ ముక్కులో. సో దాని తర్వాత ఫారింగ్స్, కొద్దిగా మంట పుట్టడం, ఆ తర్వాత లారింగ్స్, వాయిస్ రాకపోవడం, డిఫరెంట్ వాయిస్ చేంజ్ అయిపోవడం. సో కాఫ్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంటుంది. ఈ టైం 1-2 డేస్ టైంలో ప్రికాషనరీగా తల్లిదండ్రులు కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ చేయాల్సింది. కోరి తెచ్చుకోవడం అంటాము, మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చి, లేకుంటే దగ్గున్న వాడి దగ్గరికి వెళ్ళి, బికాస్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. మాస్క్ పెట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఆపడం, లేకుంటే ఎనీథింగ్. ఎవరన్నా దగ్గుతున్నారు పెట్టుకోండి మాస్క్ కంపల్సరీ, అడ్డం పెట్టుకొని ఏం లేదంటే అప్పుడు. బట్ యూ కెనాట్ అవాయిడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఒక తల్లికే వచ్చింది, బిడ్డకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మాస్క్ పెట్టుకోమని చెప్పాలి, పాలిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి వచ్చింది, బాబు నువ్వు దూరం ఉన్నాయన్నా, కొద్ది చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి యూ కెన్ అవాయిడ్ దట్ వన్. అనవసరంగా సినిమాల్లో థియేటర్లో పోయి, లేకుంటే రద్దీ అయిన ప్రదేశంలో బస్లో కానీ ట్రావెల్ బాగా లేకుండా ట్రావెల్ చేయడము, లేకుంటే ఎవరికన్నా ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వైరస్కి, బ్యాక్టీరియాకి మనం చూసినట్టయితే కోల్డ్ అనేది బ్యాక్టీరియాలు చాలా తక్కువ. సెకండ్, ఈ బాడీ పెయిన్స్, వీక్నెస్, నేను నడవలేకపోతున్నాను, అలాంటి ఒక్క పదం వినబడ్డా అది వైరల్ ఇన్ఫెక్షన్. హై సిఆర్పి ఇన్వెస్టిగేషన్లో దట్ ఈజ్ ఇండికేటివ్. నెక్స్ట్ కమ్స్ ఇదేంటంటే మనకు ఈ సి-రియాక్టివ్ ప్రోటీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ప్లేట్లెట్స్ అనేది ఓన్లీ వైరల్ ఫీవర్లో 4 లక్షలు ఉన్న 2 లక్షలు పడిపోతాయి. డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎనీ వైరల్ ఫీవర్ రాసి పెట్టుకోండి. ఇట్లా దాంట్లో ఇది కనిపించిందంటే డెఫినెట్లీ యూ హ్యాడ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అ వైరల్ ఫీవర్, దెన్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేసుకోవడం. ఎవరన్నా దగ్గుతున్నా వాళ్ళని మీ పిల్లల దగ్గర రానియకుండా చూసుకోండి, పెద్దల దగ్గర రానియకుండా చూసుకోండి. ఈవెన్ నేను కూడా చాలా కాఫ్ ఉంది, ఫీవర్ ఉంది అంటే నేను వెళ్ళను, దూరం నుంచి బాగా చెప్తాను. బట్ అలాంటి ఫస్ట్ పాటించాలి. నెక్స్ట్ మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పిల్లలు కూడా, చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్లో చాలామంది కోవిడ్ వల్ల డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సెకండ్, మంచి ప్రాపర్ డైట్, హై ప్రోటీన్ యూస్, మంచి డైట్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎటువంటి సమస్య రాదు. థర్డ్, ఇక నేను ప్రోటీన్ డైట్ అంటున్నాను ఎందుకంటే వైరస్ ప్రోటీన్, హై ప్రోటీన్ ఏదైతే వైరస్ మన బాడీలో ఎంటర్ కాగానే వైరస్ ప్రోటీన్ అనేది తీసేసుకుంటుంది బాడీలో. అందుకే మీకు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడానికి కారణం ప్రోటీన్ లాస్. సో మీరు ప్రోటీన్ లాస్ అనే దాన్ని కంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, మటన్ తినొచ్చు, యూ కెన్ ఈట్ డైలీ. పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే వాళ్ళు ఎట్లా మదర్ మిల్క్ తీసుకుంటారు, అయినంత వరకు మనం ఎగ్ రూపంలో లేకుంటే ఫుల్లీ మ్యాష్ రూపంలో నాన్ వెజ్ ఇవ్వచ్చు, 100% ఇవ్వాల్సిందే. నెక్స్ట్ కమ్స్ ద ట్రీట్మెంట్ ఉంది, అన్ని వైరస్కి కూడా ఉంది. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. డాక్టర్ చెప్పినట్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడుకుంటా ఉంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే చైనాలో మొదలుకొని హెచ్ఎంపీవీ వైరస్ అనేక దేశాలకు విస్తరించింది. మన దేశంలో కూడా ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. 2 బెంగళూరులో, అలానే 1 అహ్మదాబాద్లో కూడా నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ ఎక్కువ చిన్న పిల్లలకే ఎక్కువ వైరస్ సోకుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వైరస్ బట్టి ఇది పిల్లల్లో ఎక్కువ డిటెక్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డాక్టర్ చెప్పారు. అది కూడా మనం ఇప్పటివరకు చూసుకొచ్చాం. అయితే ఈ వైరస్ ఎక్కువగా కూడా
దగ్గు తుమ్ము వలన కూడా దగ్గు తుమ్ము వల్ల వెలువడే తుంపర్ల వల్ల ఈ వైరస్ సోకబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అలానే వైరస్ బారిన పడే వారికి సన్నిహితంగా మెలగడం, బాధితులను తాకి ఆ చేతులతో ముక్కు, కాళ్ళు, కళ్ళు, నోటిని కూడా తాకినప్పుడు ఈ వైరస్ సోకబోతున్నట్లు కూడా డాక్టర్ తెలియజేశారు. అయితే చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్లైనా కడుక్కోవాలి, శానిటైజర్ యూజ్ చేయాలి. అలానే చేతులు శుభ్రంగా చూసుకుంటూ నోరు, ముక్కు, కళ్ళును కూడా తాకకుండా ఎక్కడైనా పరిసరాలు పక్కన తాకి వెంటనే మళ్ళీ చెయ్యిని, నోరుని, ముక్కుని కూడా తాకకుండా ఉండమని కూడా డాక్టర్ చెప్పింది మనం ఇప్పటి వరకు చూసాం. అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్క్ ధరించడం కూడా చాలా మంచిది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వైరస్ బారిన పడితే బయట ఎక్కువ తిరగొద్దు అని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు.